స్క్రీన్ పైన మీరు ఫోటోను జాగ్రత్తగా చూడండి. 2 ఫోటోలు ఉన్నాయి. రెండిట్లో కూడా కామన్గా ఉన్న వ్యక్తి అసీం మనీర్. కానీ 2 డిఫరెంట్ డ్రెస్సుల్లో ఉన్నారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒకటేమో ఇరానియన్ డెలిగేషన్ను రిసీవ్ చేసుకుంటూ ఉన్న ఫోటో. ఇందులో నార్మల్ ఆర్మీ యూనిఫామ్ కాదు, కంబాట్ డ్రెస్ అంటారు. ఇది అంటే యుద్ధము చేసేటప్పుడు ఒక సోల్జర్ వాడేటువంటి డ్రెస్. నాట్ ఈవెన్ ఆర్మీ ఆఫీసర్స్ యూనిఫామ్ కూడా కాకుండా దాన్ని కంబాట్ సూట్ అంటారు. ఇక మీకు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ని రిసీవ్ చేసుకుంటున్న ఫోటో చూడండి. అందులో సూట్లో ఉన్నాడు. సో ఎందుకు మరి ఒకటే రోజు 2 రకాల డ్రెస్సులు ఎందుకు కనిపిస్తున్నాడు అసీం మనీర్? దీని వెనకాల ఉన్న సంకేతం ఏంటి? సార్, డ్రెస్సుల్లో కూడా ఇంత రాజకీయం ఉంటుందా అంటే, ప్రపంచంలో ఆప్టిక్స్ అంటారు దీన్ని. పాలిటిక్స్లోను, ఇంటర్నేషనల్ రిలేషన్స్లోను ఆప్టిక్స్ ఆల్సో మ్యాటర్ ఎ లాట్. ప్రోటోకాల్స్, ఆప్టిక్స్. అందుకే మీకు ఇద్దరు నాయకులు బాగా క్లోజ్ అని మెసేజ్ వదలుచుకుంటే గట్టిగా కౌగిలించుకుంటారు, లేకుంటే గట్టిగా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు, నవ్వుకుంటూ వాళ్ళే మాట్లాడుకుంటారు. ఇవన్నీ ఆప్టిక్స్. మీకు గుర్తుండే ఉంటుంది, మీకు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్కు మోడీ వెళ్ళినప్పుడు చైనాకు పుటిన్ మోడీ ఒకే కారులో ప్రయాణం చేశారు. ఇద్దరు కలిసి కారు దిగి కలిసి మాట్లాడుకుంటూ నడిచారు. ఆ పక్కన సబా షరీఫ్ ఒక్కడే నిలబడి దిక్కులు చూస్తున్నట్టు నిలబడ్డాడు. సో దట్ సెంట్ ఎ వెరీ బిగ్ మెసేజ్, ఇండియా ఈజ్ ఎ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ రష్యా అని. సో అందువల్ల ఆ స్ట్రాటజిక్ మెసేజ్ మీకు ఇంకా అదే మీటింగ్లో మోడీ, జిన్పింగ్, పుటిన్ ఈ ముగ్గురు కలిపి ఉన్న ఫోటో అయితే ట్రంప్కే పిచ్చెక్కేలా చేసింది. ఏసీ భయంకరంగా రియాక్ట్ అయ్యారు. చూడండి, ఇండియా అండ్ రష్యా డెడ్ ఎకానమీ, సావండి మీరు అని చెప్పి కామెంట్ చేశారు. ఎందుకంటే ఆ మోడీ, జిన్పింగ్, పుటిన్ల ముగ్గురి ఫోటో కలిస్తే ఇది ఎ వెరీ బిగ్ జియో పొలిటికల్ మెసేజ్. ఇండియా, చైనా, రష్యా ఏకమవుతున్నాయని. ఇది అమెరికన్ ఆధిపత్యానికే వెరీ బిగ్ ఛాలెంజ్. సో అందువల్ల ఇవన్నీ కూడా ఆప్టిక్స్ అంటారు. దే ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. సాధారణంగా ఆర్మీ చీఫ్ ఏ ప్రోటోకాల్కి వెళ్ళినా ఈ షుడ్ గో ఇన్ హిజ్ ఓన్ ఆర్మీ యూనిఫామ్. సివిల్ డ్రెస్లో, సూట్లో వెళ్ళడు. ఆర్మీ చీఫ్ పని ఏంటంటే ఆర్మీ యూనిఫామ్లోనే వెళ్తాడు. సల్యూట్ చేశాక పక్క జరిగిపోతాడు. పొలిటికల్ లీడర్షిపే ఫారిన్ డిగ్నిటరీస్తో వ్యవహరిస్తారు. ప్రోటోకాల్ ప్రకారం ఆర్మీ చీఫ్ వ్యవహరించారు. కానీ అది ఇండియా కాదు, పాకిస్తాన్లో సబా షరీఫ్ కావాలంటే సల్యూట్ కూడా పక్కకు జరిగిపోతాడు. ఆర్మీ చీఫ్ వెళ్ళడం అంటేనే మీరు గమనించండి, ఇంత హై ప్రొఫైల్ గ్లోబల్ పాలిటిక్స్లో, జియో పాలిటిక్స్లో హయ్యెస్ట్ స్క్రూటినీ ప్రపంచమంతటా లక్షల కళ్ళు చూస్తూ ఉంటుంది ఈ సీన్ కొరకు. ప్రపంచ అధినేతలందరూ చూస్తుంటారు. ఎంటైర్ గ్లోబల్ డిప్లొమసీ, ఎంటైర్ జియో పొలిటికల్ అటెన్షన్ ఇప్పుడు ఇస్లామాబాద్లో పైనుంది. అమెరికా, ఇరాన్ల మధ్య జరుగుతున్న చర్చలు. దానికి ఆ ఇరాన్ డెలిగేషన్ను, అమెరికన్ డెలిగేషన్ను రిసీవ్ చేసుకోవటానికి ప్రైమ్ మినిస్టర్ సబా షరీఫ్ వెళ్ళకుండా అసీం మనీర్ వెళ్ళాడు. సాధారణంగా ప్రోటోకాల్ ప్రకారం ఈ హయ్యెస్ట్ ఫారిన్ డిగ్నిటరీస్ వచ్చినప్పుడు ప్రెసిడెంటో, ప్రైమ్ మినిస్టరో, ఫారిన్ మినిస్టరో వెళ్తారు. ఇక్కడ ఇరాన్ నుంచి వచ్చింది ప్రైమ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి కాదు. ఇరాన్ డెలిగేషన్కు నాయకత్వం వచ్చింది ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ అండ్ ఇరాన్ ఫారిన్ మినిస్టర్. ప్రోటోకాల్ ప్రకారం పాకిస్తాన్ పార్లమెంట్ స్పీకరో లేదంటే ఏ ఫారిన్ డిగ్నిటరీనైనా ఫారిన్ మినిస్టర్ వెళ్ళచ్చు. సో వెళ్ళి రిసీవ్ చేసుకోవచ్చు. అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ వచ్చారు. అమెరికాలో ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ లేదు. సో ప్రెసిడెంట్ ఈజ్ ద పవర్ఫుల్ మ్యాన్, బట్ దట్ ఈజ్ అమెరికా. ఇంత కాదన్నా అమెరికాలో వైస్ ప్రెసిడెంట్ అంటే చాలా దేశాల ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్ కన్నా పవర్ఫుల్ కదా. సో అమెరికాకున్న పొలిటికల్ క్లౌట్ రీత్యా పాక్ ప్రైమ్ మినిస్టరే రావచ్చు. కొన్ని సందర్భాల్లో ఫ్యూచర్ డిప్లొమసీని కూడా ఆలోచించేస్తారు. ఎందుకంటే జేడీ వ్యాన్స్ ఈజ్ ఇన్ ద రేస్ ఫర్ నెక్స్ట్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. ఇక ట్రంప్ మళ్ళీ పోటీ చేయడు. అందువల్ల రేపు
ఆప్షన్ కనుక ప్రెసిడెంట్ కావటానికి ఇప్పటి నుంచే రిలేషన్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. మీకు మన ప్రైమ్ మినిస్టర్ కూడా జేడీ వ్యాన్స్ ఢిల్లీకి వచ్చినప్పుడు కుటుంబ సమేతంగా తన ఇంటికి ఇన్వైట్ చేసి ఇల్లంతా తానే తిరిగి చూపెట్టాడు. ఎందుకు? ప్రోటోకాల్ ప్రకారం వైస్ ప్రెసిడెంట్ కన్నా మన ప్రైమ్ మినిస్టర్ హయ్యర్ లెవెల్. బట్ దట్ ఈస్ డిప్లొమసీ. డిప్లొమసీలో ఏముంటుందంటే భవిష్యత్తులో ఎవరు లీడర్లు అవుతారని గుర్తించి వారి పట్ల కాస్త ప్రత్యేక అటెన్షన్ చూపెడతారు. అప్పుడు వాళ్ళు సంతోషపడతారు. రేపు జేడీ వ్యాన్స్ ప్రెసిడెంట్ అయ్యాడు అనుకోండి, చూడు నాకు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రోటోకాల్ ప్రకారం ఆయన హయ్యర్ లెవెల్లో ఉన్నా నాకు ఇంత గౌరవం ఇచ్చాడు అన్న అభిప్రాయం ఉంటుంది. సో అందువల్ల ఆ రెస్పెక్ట్ కొరకు చూస్తుంటారు. సో ఇదంతా డిప్లొమసీలో భాగం. కానీ ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ షెబాజ్ షరీఫ్ వెళ్ళకుండా, పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ వెళ్ళకుండా ఇక్కడ మీకు డెలిగేషన్లను అధికారికంగా అసీం మునీర్ రిసీవ్ చేసుకున్నాడు. అఫ్కోర్స్ పాక్ ఫారిన్ మినిస్టర్ కూడా వెళ్ళాడు, కానీ రిసీవ్ చేసుకున్నది అసీం మునీర్, నాట్ ద ప్రైమ్ మినిస్టర్. సో మీకు వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ మాత్రం అసీం మునీర్ రిసీవ్ చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి రెడ్ కార్పెట్ పైన మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళారు. కానీ ఎయిర్పోర్ట్ విమానం దిగడంతోనే పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ని కూడా వెన్ను మీద తట్టి అఫెక్షనేట్గా పలకరించాడు. అంటే యునైటెడ్ స్టేట్స్ బ్యాలెన్సెస్ ఇట్స్ రిలేషన్స్ బోత్ విత్ ద పొలిటికల్ లీడర్షిప్ అండ్ ఆర్మీ లీడర్షిప్ అని ఒక ఇండికేషన్ ఇచ్చాడు. చూడండి ఎంత కొరియోగ్రాఫర్డ్ డిప్లొమాటిక్ మెసేజెస్ ఉంటాయో చూడండి. సో జేడీ వ్యాన్స్ ఫారిన్ మినిస్టర్ను వెన్ను మీద ఇలా ప్యాట్ చేయడం అంటే అర్థం ఏంటి? అసీం మునీర్ కూడా ఇండికేషన్, అమెరికా డజంట్ ఇన్వెస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ యూ, మాకు పాకిస్తాన్లో ఉన్న పొలిటికల్ లీడర్షిప్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనే మెసేజ్ను జేడీ వ్యాన్స్ ఇచ్చాడు. సో అసీం మునీర్ ఈ వెళ్ళడం ద్వారా అసీం మునీర్ ప్రపంచానికి అమెరికాకి ఏం చెప్పాడు? పాకిస్తాన్లో రాజ్యం నా చేతిలో ఉంది, పేరుకు ప్రైమ్ మినిస్టర్ కూడా నేనే కూర్చుండబెట్టినా అని చెప్పాడు. మీకు గుర్తున్నట్టు నర్తనశాల అని తెలుగు సినిమా ఉంటుంది, మహాభారత ఘట్టం. అందులో విరాట పర్వం, విరాట రాజు ఉంటాడు, కానీ ఆయన సైన్యాపతి ఉంటాడు కీచకుడు. విరాట రాజు బావమరిది, ద్రౌపది వెంబడి పడతాడు. సో ఆమె రాజు దగ్గరికి పరిగెత్తుకుంటూ రక్షించండి అంటే అప్పుడు కీచకుడు డైలాగ్ కొడతాడు, అసలు ఈ రాజు నిన్ను రక్షిస్తాడు అనుకుంటున్నావా, ఈ రాజును పెట్టిందే నేను అక్కడ అంటాడు. సో ఇక్కడ అసీం మునీరేమో కీచక పాత్ర, విరాట రాజేమో షెబాజ్ షరీఫ్ పాత్ర. సో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆడ విరాట్ రాజు కూర్చున్నాడు సింహాసనం మీద, కూర్చోబెట్టింది కీచకుడు. అలాగే ఇక్కడ షెబాజ్ షరీఫ్ కూర్చున్నాడు, కానీ కీచకుని మించిన వాడు అసీం మునీర్ కూర్చోబెట్టేవాడు. సో ఈ సందేశాన్ని స్పష్టంగా అసీం మునీర్ పాకిస్తాన్ ప్రజలకు పంపించాడు, ప్రపంచ దేశాధినేతలకు పంపించాడు. ఐఆమ్ ద బాస్ అని అసీం మునీర్ క్లియర్గా ఇండికేషన్ సిగ్నల్స్ ఇచ్చాడు, ఐఆమ్ ద బాస్ అని. సో మీకు ఇక నెక్స్ట్ క్వశ్చన్, మరి ఇరాన్ డెలిగేషన్ కంబాట్ డ్రెస్లో ఎందుకు రిసీవ్ చేసుకున్నాడు? అమెరికన్ ప్రెసిడెంట్ను డిప్లొమాటిక్ సూట్లో వెళ్ళి ఎందుకు రిసీవ్ చేసుకున్నాడు? ఈ రెండిట్లో కూడా దెర్ ఇస్ ఎ క్లియర్ డిప్లొమాటిక్ ఫారిన్ పాలసీ మెసేజ్. ఇరాన్కు పాకిస్తాన్కు మధ్య చాలా కాలంగా మంచి రిలేషన్స్ ఉన్న ఇటీవల కాలంలో దెబ్బతిన్నాయి. ఎందుకంటే ఇరాన్ పాకిస్తాన్ సరిహద్దు దేశాలు, నియర్లీ 900 కిలోమీటర్స్ బార్డర్ ఉంటుంది. సో ఇరాన్లో ఉన్న బెలూచ్ తీవ్రవాదులు, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇరాన్ వేర్పాటువాదుల పైన ఇరాన్ మిసైల్స్తో దాడి చేసింది. అంటే పాకిస్తాన్ భూభాగంలోకి ఇరాన్ మిసైల్స్ ప్రయోగిస్తే ఇరాన్లోని బెలూచీల పైన పాకిస్తాన్ మిసైల్ ప్రయోగించింది. అంటే రెండు దేశాలు ఒకరిపైన ఒకరు మిసైల్స్ కూడా ప్రయోగించుకున్నారు. సో అందువల్ల ఇరాన్ పాకిస్తాన్ ఆర్ నాట్ ఫ్రెండ్స్, వాళ్ళ మధ్య చాలా ఫ్రెండ్షిప్ ఉన్నమాట నిజం, కానీ అదే సమయంలో హాస్టిలిటీస్ కూడా ఉన్నాయి. అందులో సౌదీ అరేబియా ఇరాన్లకు పడవు, పాకిస్తాన్ సౌదీ అరేబియా క్లోజ్. ఇటీవలనే పాకిస్తాన్ సౌదీ అరేబియాల మధ్య కాంప్రిహెన్సివ్ డిఫెన్స్ అగ్రిమెంట్ కుదిరింది. ఈవెన్ ఇరాన్పై వార్లో తమతో కలిసి రావాల్సిన ఆబ్లిగేషన్ పాకిస్తాన్కు ఉందని కూడా సౌదీ క్రౌన్ ప్రిన్స్ చూపెట్టాడు. సో అందువల్ల మీకు కంబాట్ డ్రెస్లో ఉండడం ద్వారా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడు మీ ఇరాన్ డెలిగేషన్కు. సో
అదొక కంబాట్ మెసేజ్ ఇచ్చాడు. సో ఆ రకంగా ఫస్ట్ పాయింట్. ఇక మరి సూట్ జేడీ వ్యాన్స్ దగ్గరికి వచ్చే వరకు ఎందుకు డ్రెస్ మార్చుకున్నాడు? ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం ఆర్మీ చీఫ్ చేయాల్సిన పని ఏదైనా నమస్తే పెట్టి వెళ్ళిపోవాలి. సో జేడీ వ్యాన్స్తో తాను సమానము అంటే ఒక సెకండ్ డిప్యూటీ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ అమెరికాతో పాకిస్తాన్లో తానే హెడ్ ఆఫ్ ద స్టేట్ అనే ఒక మెసేజ్ ఇవ్వటం కొరకు డిప్లొమాటిక్ సూట్లో ఒక ప్రైమ్ మినిస్టర్గా ప్రెసిడెంట్గా వెళ్ళే సూట్లో వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. సో ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ ద డే ఫర్ అసీమ్ మునీర్. మీకు ఇప్పటికే ట్రంప్ మై మోస్ట్ ఫేవరైట్ ఫీల్డ్ మార్షల్ అంటూ అసీమ్ మునీర్ కీర్తిస్తున్నాడు. ఏ ఆర్మీ చీఫ్కి ఇవ్వనంత గౌరవం ట్రంప్ పాకిస్తాన్లోని ఆర్మీ చీఫ్కి ఇచ్చాడు. వైట్ హౌస్లో ఆతిథ్యాన్ని ఇచ్చాడు. సో ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ పాకిస్తాన్లో సివిలియన్ గవర్నమెంట్ లేదు, మిలిటరీయే పరోక్షంగా పాలిస్తోంది అనటానికి ఈ ఆప్టిక్స్ ఒక ఇండికేషన్.